ఏమిటి తల్లి పిలిచావు? ఇదేంటి తల్లి రమ్మని పిలిచావు? వస్తే బొంగమూతి పెట్టుకుని అటు తిరిగావేంటి? అలక? అవును. నేనేం చేశాను తల్లి? అన్యాయం చేశావు. మీరు నాకు అన్యాయం చేశారు. రామ రామ, చీమకైనా నేను హాని తలపెట్టనే, అలాంటిది నేను నీకు అన్యాయం చేశానా? చేశారు స్వామి. చేశానా? ఏం చేశాను? అంత ఆలోచించడం అవసరం లేదులే స్వామి. నువ్వేం చేశావు నీకు తెలుసు. తెలిస్తే ఎందుకు ఆలోచిస్తాను తల్లి? అదేంటో చెప్తే తెలియక ఏదన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను. మీరేం చెప్పారు స్వామి? అమ్మా నాన్నని కలుపుతానని చెప్పారు, కలిపారు. అరే, ఆ సంతోషం కొద్దిసేపైనా లేకుండా చేశారే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా దూరం అయ్యారు. వాళ్ళు కలిసినందుకు, అమ్మ వెంటనే దూరమైనందుకు నాన్న చాలా బాధపడ్డారు. అలా నాన్నని కలవాల్సి వచ్చినందుకు అమ్మ ఇంకా బాధపడింది. ఏంటి స్వామి ఇది? ఓహో, అదా నీ అలకకు కారణం. ఏంటి తల్లి, మర్చిపోయావా? తప్పు నువ్వు చేసి నింద నా మీద వేయడం ఎంతవరకు న్యాయం? తప్పు నేను చేశానా? నేనేం చేశాను స్వామి? అవునమ్మా, ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్తే నువ్వు నన్ను మెప్పించి ఒప్పించి ఒక్కసారైనా కలుపు స్వామి అని, ఒక్కసారైనా ఇద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణం జరిపించు స్వామి అని అడిగావు కదా, అదే నేను చేశాను. అలా అంటారేంటి స్వామి? ఒక్కసారి కలిస్తే సరిపోతుందా? ఎప్పటికీ కలిసే ఉండాలి కదా. చూడమ్మా, చిన్నపిల్లల మనసు కపటం లేనిది, కల్లా కపటం తెలియంది. మీ అమ్మా నాన్నలు కలపడానికి నీ వయసుకు మించి కష్టపడుతున్నావు. నీ కష్టం ఆ శ్రీరామచంద్రుడికి తెలియదా? అలాగే నీ ప్రయత్నం కొనసాగించు. ప్లీజ్ స్వామి, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలుపు స్వామి. మాయ చేసి కలపడానికి ఇది గారడీ కాదమ్మా, జీవితం. చెప్పాను కదా, విధిరాతను బట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎవరైనా సరే దానిని అనుసరించి నడుచుకోవాల్సిందే. అంత పెద్ద సముద్రం దాటిన నీకు అమ్మా నాన్నని కలపడం కష్టమా స్వామి? సంసారంలో ఎదురయ్యే కష్టాలను దాటడం కంటే సముద్రం దాటడం చాలా తేలిక తల్లి. మరెలా స్వామి? వాళ్ళిద్దరిని ఎలా కలిపేది? మీ అమ్మా నాన్నలను కలపడానికి, మీరందరూ కలిసి ఉండటానికి నువ్వు వయసుకు మించి కష్టపడుతున్నావు కదా, అలాగే చెయ్యి. ఎదురయ్యే ఆటంకాలని ఎలా అధిగమించాలో ఆ సమయానికి నేనే సలహా ఇస్తాను. ప్రసాదరావు గారు, నేను రవిని మాట్లాడుతున్నాను. ప్రతి ఏడులాగానే ఈ ఏడు కూడా అనాథాశ్రమంలో మీనాక్షి మేడం పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా జరగాలి. దానికి సంబంధించిన చెక్కులు రెడీ అయ్యాయి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. తప్పకుండా సార్. మేడం పుట్టినరోజుకి మీ సార్ ఇచ్చే డబ్బులతో పిల్లలకు బట్టలు స్వీట్లు కొనడమే కాకుండా కొంతమంది పిల్లల చదువులకు కూడా ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయి. మీ సార్ ఎప్పటికీ చల్లగా ఉండాలి. చెప్పేశాను సార్. ఓకే రవి. రవి, పుట్టినరోజు సమయంలో నా బేనమ్మ నాకెదురుగా లేకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ సంవత్సరం నా భార్య నా ఎదురుగానే ఆఫీసులో ఉంటుంది. నేనెందుకు డైరెక్ట్గా నా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకూడదు? ఏంటి సార్ మీరు చెప్పేది? మేడంకి డైరెక్ట్గా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు సార్? అను ఐడియా ఇచ్చింది కాబట్టి రోజు ఆఫీస్కి వెళ్ళి 8 గంటల నుండి మేడంను చూడగలుగుతున్నారు. మీరు తొందరపడి మేడంకి ఎదురుపడితే కొంపలు మునుగుతాయి సార్. లేదు రవి, చెప్పాలి. అలాగే పుట్టినరోజుకు స్పెషల్గా ఒకసారి తీసుకున్నాను, అది కూడా ఇవ్వాలి. మీరిస్తే మేడం గారు ఎందుకు తీసుకుంటారు సార్?
అవును కదా. రవి, ఒక పని చేయి. స్టాఫ్కి మొత్తానికి చీరలు పంచు. చీరలు పంచడానికి మనదేమైనా చీరల బిజినెస్సా సార్? వద్దు సార్, నా మాట వినండి. ప్లాన్ అంతా పాడవుతుంది. లేదు రవి, నేను డైరెక్ట్గా నా మేనమకు బర్త్డే విష్ చెప్పాల్సిందే, చీర ఇయ్యాల్సిందే, కేక్ కట్ చేసి తినిపించాల్సిందే. ఎలా కుదురుతుంది సార్? కుదరాలి. నువ్వే ఏదో ప్లాన్ చేసి కుదిరేలా చెయ్యాలి. అది కాదు సార్. చేస్తున్నావంటే చేస్తున్నావు అంతే. రవి, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ అంట. హ్యాపీగా చెప్పి ఈయన వెళ్ళిపోయాడు. రాత్రంతా నేను ఆలోచించి చావాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? చేయకపోతే ఈయన కోపం వస్తుంది. ఇప్పుడు ఎలారా బాబు? మీకు స్వీట్ డ్రీమ్స్, నాకు కాదు. యూనిఫామ్ వేసుకోలేదేంటన్యా? స్కూల్ కి రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? లీవ్ లెటర్ రాస్తున్నాను. లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. లీవ్ లెటరా? మరి నాకేంటి లవ్ లెటర్ అని వినిపించింది? అందుకే టీవీలు ఎక్కువ చూడొద్దని చెప్పేది. ఒకవేళ చూసినా ఈ వయసుకి కార్టూన్ షోస్ చూడాలి. ఏవేవో పిచ్చి ప్రోగ్రాములు చూస్తే ఇలాగే ఉంటుంది. వయసుకు మించి ఏవేవో వినపడతాయి. అంటే ఆ మహాలక్ష్మి నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, లవ్ లెటర్ అనుకున్నానులే. మహాలక్ష్మి ఎవరే? మొన్ననే మా క్లాస్ లో కొత్తగా జాయిన్ అయిందమ్మా. పేరు చెప్పమంటే మహాలక్ష్మి అని దీర్ఘాలు తీస్తూ తిప్పుకుంటూ మరీ చెప్తుంది. చాలా ఓవర్. ఆ క్లాస్ లో అన్నయ్య పక్కనే కూర్చుంటుంది. అన్నయ్యని తెగ పొగుడుతుంది. ఎందుకంటే అన్నయ్య నెంబర్ 1 కదా. అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి తను నెంబర్ 1 అవుదామని ప్రయత్నిస్తుంది. నెంబర్ 1 కావాలంటే పక్కన కూర్చోవడమో ప్రయత్నం చేస్తేనో కాదు, స్వతహాగా బ్లడ్ లో ఉండాలి. ఈ లీవ్ లెటర్ తీసుకుని మహాలక్ష్మికేనా? నీకు ఓవర్ అనిపించట్లేదాను? ఓవర్ చేసేది నేను కాదు, ఆ మహాలక్ష్మి. లీవ్ లెటర్ తీసుకెళ్ళి టీచర్కి ఇవ్వు. నువ్వెందుకు స్కూల్కి వెళ్ళడం లేదురా? నాకు కొంచెం పర్సనల్ పని ఉందమ్మా. స్కూల్ మానేసి చూసుకోవాల్సిన పర్సనల్ పనులు నీకే ఉంటాయిరా. అమ్మ అడుగుతోంది కదరా, చెప్పు. మీకు తెలుసు కదా తాతగారు, అడిగేది నేను కాదు, అమ్మ. అమ్మకు అబద్ధం చెప్పలేను తాతగారు, అలా అని నిజం కూడా చెప్పలేను. విన్నావా అమ్మా? అన్నయ్య నీతో అబద్ధం చెప్పలేడంట, అలాగని నిజం కూడా చెప్పలేడంట. కానీ సైలెంట్ గా తను అనుకున్న పని మాత్రం చేయకుండా ఉండడు. ఏ అను, నీకెందుకు ఈ ప్రశ్న? ఓవర్ యాక్షన్ చేస్తూ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా, ఆ మహాలక్ష్మిని అడుగు. అబ్బా సర్లేవే, స్కూల్ టైం అవుతోంది, ఇక బయలుదేరు. రా త్వరగా పద. వీణ్ణిలా వదిలేయడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చెయ్యాలి. మీరు నన్నేం చేయలేరు. ఆ డబ్బెక్కడిదిరా?